మన ఆరోగ్యం కోసం నీరు మన జీవితంలో చాలా ప్రముఖమైనది. ముందు తరాల్లో నీరు మనం బావి నుంచి తీసుకొని వాడుకుంటుండేవాళ్ళం అన్ని అవసరాలకి. తాగేదానికి, పాత్రలకి కోసం అండ్ వంట చేసుకోవడం కోసం, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ క్లీన్ చేసుకోవడం కోసం వీటన్నిటి అవసరాలకి మనం నీరు బావి నుంచి తీసుకొని వాడుతుండేవాళ్ళం. ప్రస్తుత కాలంలో బావి నుంచి కాకుండా బోర్వెల్ నుంచి తీసుకొని ప్రాసెస్ చేసి మనం నీటిని వాడుతూ ఉన్నాం. అందుకోసమే పూర్వకాలంలో ప్రకృతి మనకి మన వాడకానికి కావాల్సిన రీడింగ్స్ అన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసి నీరు మనకి దొరికేవి. ప్రస్తుత కాలంలో బోర్వెల్ నుంచి తీసుకొని అవి ప్రాసెస్ చేసి మనం వాడుతుండడం వల్ల చాలా అనారోగ్యాలు పాలవుతున్నారు చాలామంది. అవి బాడీ పెయిన్స్ నుంచి, వీక్నెస్ నుంచి, వెముకలు అరగడం నుంచి, జాయింట్స్ అరగడం నుంచి అన్ని రకాల ఇబ్బందులు, లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ చెడిపోవడం, చాలా రకాల ఇబ్బందులకి మూల కారణం నీరు అని చెప్పేసి చాలా శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు అన్నమాట. మరి ఇంత ఇంపార్టెంట్ అయిన విషయాన్ని అందరికీ ఎలా తెలుసుకోవాలి అని అంటే జస్ట్ ఒక 3 రీడింగ్స్ చూసుకోవాలి ఎవరైనా సరే. ప్రస్తుతం అది అవసరం, చాయిస్ లేదు ఎవరికి. మనకి ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలంటే 3 రీడింగ్స్ చూసుకోవాలి, మన నీళ్ళలో అవి ఉన్నాయో లేవో. దాంట్లో ఫస్ట్ది TDS అని, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. ఇది మన శరీరానికి కావలసిన మినరల్స్ని ఇస్తుంది. ఇది 100 నుంచి 200 లోపు ఉంటే మంచిది అన్నమాట. 100 కన్నా తక్కువ, 10-20 పాయింట్లు తక్కువ ఉంటే పర్లేదు, కానీ మరి 20, 30, 40 అట్లా ఉంటే మాత్రం మన శరీరానికి కావాల్సిన మినరల్స్ అందవు. అదే 200 అబోవ్ 220, 230 వరకు అట్లా ఉంటే ఓకే, కానీ ఇంకా ఎక్కువగానే ఉంటే శరీరంలో అవసరమైనంత ఉపయోగించుకొని అవి ఎక్కడో చోట స్టాగ్నేట్ అయిపోతాయి. మన శరీరం స్టిఫ్గా తయారయ్యి బాడీ పెయిన్స్ కానీ ఇంకా లోపల రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది TDS మెయింటైన్ చేసుకోవాల్సింది. రెండవది pH వాల్యూ అంటారు, పొటెన్షియల్ హైడ్రేషన్. మనం శరీరంలో 70-80% వచ్చేసి వాటర్ కంటెంటే ఉంటుందండి. లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ అంతా కూడా వాటర్ కంటెంటే భరిస్తుంది. సో ఈ మన లోపల ఎనీ లిక్విడ్ క్వాలిటీ మెజర్ చేయాలంటే pHలో మెజర్ చేయాలి. 7 pH ఉంటే అది న్యూట్రల్, 7 కన్నా తక్కువ ఉంటేనేమో యాసిడ్, 7 కన్నా ఎక్కువ ఉంటేనేమో అది ఆల్కలైన్ అంటారు లేదా బేస్ అంటారు. ఇది ఎలిమెంటరీ స్కూల్ సైన్స్. సపోజ్ మన ఇంటర్నల్ వాటర్ యాసిడిక్ వాటర్ ఉందనుకోండి, యాసిడిక్ కంటెంట్ ఉందనుకోండి, అప్పుడు ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. సో అందుకని ఆల్కలైనిటీ మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యం. అండ్ ప్రతి అవయవానికి ఒక్కొక్క pH వాల్యూ ఉంటుంది. అది నేచర్ ఆటోమేటిక్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. ఇన్ జనరల్ మనం ఆల్కలైనిటీ మెయింటైన్ చేస్తే శరీరం మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది. అది మెయింటైన్ చేయటానికి మనకి కరెక్ట్ అయిన pHలు వాడాల్సి వస్తుంది. సేమ్ అది మూడోది ORP అంటారు, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. చాలా ముఖ్యమైన ప్రాపర్టీ ఇది, నీటికి కావాల్సింది. పూర్వకాలంలో బాగా ఉండేది మంచి ప్రాపర్టీ, అందుకే ఆరోగ్యంగా ఇమ్యూన్ సిస్టమ్ అంతా స్ట్రాంగ్గా ఉండేది గతంలో. ORP కానీ, ORP అంటే మైక్రో క్లస్టర్స్ ఏర్పడతాయి నీరు అంటే. శరీర కణజాలం నీటి కణజాలం చాలా సూక్ష్మంగా ఉండి శరీరంలో కణము అది క్లీన్ చేసుకొని వస్తాయి. సో అలాంటి ప్రాపర్టీ ప్రస్తుతం నీటిలో మనకి ఎక్కడ దొరకట్లేదు. సో ORP బాగా ఉన్న నీటిలోనే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అట్లా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న నీరు దొరకాలి అని అంటే అయనైజేషన్ మెకానిజం ఈజ్ అ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. pH వాల్యూ రావాలన్నా, ORP లెవెల్ సరిగ్గా ఉండాలన్నా కావలసిన విధంగా అయనైజేషన్ మెకానిజం ఈజ్ అ పవర్ఫుల్ టెక్నాలజీ. మన వాటర్ని అయనైజర్ ద్వారా పంపిస్తే అవి అయనైజేషన్ మెకానిజం ద్వారా స్ప్లిట్ చేసి అవి యాసిడిక్ వాటర్ యాసిడిక్ వైపు, ఆల్కలైన్ వాటర్ ఆల్కలైన్ వైపు ఇస్తాయి అన్నమాట. సో చాలా అయనైజర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. దాంట్లో చాలా అన్నిటికంటే కూడా చాలా ప్రముఖమైనది అండ్ వెరీ పవర్ఫుల్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీలో వచ్చిన అయనైజర్ ఈ డాక్టర్ లైఫ్ ఆల్కలైజ్డ్ వాటర్ అయనైజర్. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దీంట్లో టైటానియం ప్లేట్స్ విత్ ప్లాటినం కోటెడ్ చేంబర్ ఉంటుంది. ఆ చేంబర్లోకి మన
నార్మల్గా మన కిచెన్లోకి వచ్చే వాటర్ టీడీఎస్ రెడ్యూస్ చేసి పంపిస్తే దీంట్లోకి ఇది pH కంట్రోల్ చేసి ఓఆర్పి కంట్రోల్ చేసి మనకి అవుట్పుట్ ద్వారా వాటర్ ఇస్తుంది. సో దీంట్లో ఫంక్షనాలిటీ ఏముంటుందంటే మనం 7 pH తీసుకోవచ్చు, 8, 9, 10, 11 pH 5 టైప్స్ ఆఫ్ pHs మెయింటైన్ అవుతాయి దీంట్లో. ఇన్ని రకాల pHలు ఎందుకు వాడాలి మనం అంటే 7 pH ఏమో మెడిసిన్ వాడడానికి కావాలి, 8, 9 త్రాగడానికి, 10 pH ఏమో కుకింగ్ చేసుకోవడానికి, 11 pH ఏమో వెజిటబుల్స్ డిటాక్సిఫై చేసుకోవడానికి. కుకింగ్ చేసుకోవడానికి కూడా అంత pH కావాలా, స్పెషాలిటీ వాటర్ కావాలంటే ఎస్ కావాల్సి వస్తుందండి. 10 pH వాటర్తో కానీ కుకింగ్ చేస్తే న్యూట్రియంట్స్ అన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేసి మన శరీరానికి పట్టే అవకాశం ఉంది. మరి 11 pH ఎందుకు వాడతామనంటే మన వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా పెస్టిసైడ్ ఎఫెక్టెడే వస్తాయి. సో ఆ పెస్టిసైడ్ ఎఫెక్ట్ పోవడానికి మామూలు వాటర్తో కడిగితే అవి పోవు. అందుకోసమని ఈ 11 pH వాటర్లో ఒక 5 minutes నా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఉంచితే ఆయిల్ అంతా కూడా బ్రేక్ డౌన్ అయిపోయి నార్మల్ డీటాక్సిఫై అవుతుంది. సో అందుకోసమని ఈ వాల్యూస్ చూసుకోవడం చాలా అవసరం అవుతుంది ఆరోగ్యం కోసం. మంచి నీళ్ళు తాగాలంటే సో ఇలాంటి అయనైజర్ మన ఇంట్లో గానే ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. సో ఇది ఇండియాస్ #1 అయనైజర్, ఇండియన్ ప్రోడక్ట్, అద్భుతంగా ఉంటుంది. సో వీటి వివరాలు ఇంకా కొన్ని వీడియో క్లిప్స్లో అట్లా అంతా తెలుస్తాయి. అండ్ ఇంకా ఎక్కువ వివరాలు కావడానికి ఈ టెలిఫోన్ నంబర్స్ ఇక్కడ ఇచ్చాము, ఆ నంబర్స్ ద్వారా కాంటాక్ట్ చేసి తెలుసుకొని ఆరోగ్యవంతమైన జీవితం అనుభవించవచ్చు అంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్.